ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనం చాలా విషయాల్లో భయపడతాం, కానీ దేవుడు ఎప్పుడో నేను వెలిగించాడు. దేవుని కాంతితో నేను నింపబడ్డావు, దేవుని సమాధానంతో నడిపించబడ్డావు. ఆల్రెడీ దేవుడు నిన్ను వెలిగించాడు, వెలుగుమయంగా మార్చాడు. మరి ఆ వెలుగు చీకటి కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఎప్పుడు భక్తి మార్గంలో నడుస్తూ దేవుని యొక్క ప్రార్థన అభిషేకంతో నీ ఇల్లు నింపబడ్డప్పుడు ఏమాత్రం నీ మీదికి అపాయం ఏమీ రాదు. నీ ఇంటి చుట్టూ అగ్ని జ్వాలను రగిలిస్తాడు దేవుడు. నీ ఇంట్లో అడుగు పెట్టడానికి అపవాది క్రియలు భయం. ఎందుకంటే మండే ఇంట్లో ఏది అడుగు పెట్టద్దు, ఏది వాటి వైపు చూడదండి. మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను, చూడగలిగితే చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. దేవునికి కలుగును గాక. నీ మీద ఆల్రెడీ ఆయన ఉదయించాడు. ఆయన మహిమతో నింపబడ్డావు, ఆయన వెలుగుతో నింపబడ్డావు. కాబట్టి ఏ కీడు నీ మీదికి రాదు. కానీ ఎప్పుడు రాదు అంటే నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే కాదు, నీ ఇష్టమైనవన్నీ చూస్తుంటే కాదు, నీకు ఇష్టమైనవన్నీ చేస్తుంటే కాదు. అవన్నీ మానేసి భక్తి మార్గంలో ప్రార్థనతో వాక్యంతో ఎప్పుడు ఆయనతో నువ్వు నడిచినప్పుడు నీకు ఏ కీడు తగలకుండా ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒక చేతబడి చేసే వ్యక్తి 2 దయ్యాలను తయారు చేసి ఒక ఇంటి ముందు పంపించారు. ఆ ఇల్లు నాశనం చేయండి, ఆ ఇంటిని రోగాలతో నింపండి, ఆ ఇంటిని గొడవలతో నింపండి, ఆ ఇంట్లో వారికి సమాధానం లేకుండా చేయని 2 దయ్యాలను ఈ చేతబడి చేసే వ్యక్తి పంపించారు. ఆ 2 దయ్యాలు పోయి కొంతసేపటికి ఫాస్ట్గా వచ్చి పంపించిన అతన్నే కొడుతున్నాయి. ఏ ఇంటికి పంపించాము మనం? మేము ఆ ఇంట్లోకి వెళ్ళామా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ఇంట్లో వాక్య వెలుగుతో నింపబడింది, ఆ ఇంట్లో ఆరాధిస్తూ ఉన్నారు, ఆ ఇంటి చుట్టూ అగ్ని జ్వాలను మండుతూ ఉన్నాయి. ఆ ఇంట్లోకి మేము ఎలా ప్రవేశించాలి? ఆ ఇంట్లోకి వెళ్ళగానే మాకేదో ఆ కరెంటు తగిలినట్టు మాకు మంటలు అంటున్నాయి. మేము భయంతో పారిపోయి వచ్చాం. ఎవరింటికి పంపించాము మమ్మల్ని? వారు చాలా భక్తిలో ఉన్నారు. యేసు మహిమ వారి ఇంటి మీద అలా వెలుగుతూ ఉంది. ఆ ఇంటికే మమ్మల్ని పంపించిన అతన్ని ఆ దయ్యాలు కొడుతున్నాయని. చూడండి, అద్భుతం కదా. నీ ఇల్లు ప్రార్థనతో ఉంటే, వాక్యంతో ఉంటే, ఆరాధనతో ఉంటే నీ ఇంటి మీదకి దాడి చేయడానికి ఏ చీకటి శక్తులు రావు. చూడ్డానికి కూడా భయపడతావు. మరి నువ్వెలాగున్నావు? కొంతమంది ఇంట్లో ప్రార్థనే ఉండదు, కొంతమంది ఇంట్లో ఆరాధనే ఉండదు, కొంతమంది ఇంట్లో వాక్య ధ్యానమే ఉండదు. వారి ఇష్టం వచ్చినా తిరుగుతూ ఉంటుంది. వెలుగు ఉంటుందా? నీ ఇంటి మీద ఆయన కాంతి ఉంటుందా? నీ ఇంటి మీద ఆయన మహిమ ప్రజ్వలిస్తూ ఉంటుందా? ఉండదండి. ఎలా ఉంటే ఉంటుందంటే భక్తిలో, నా ప్రభువా నా దేవా అని ఎప్పుడు నువ్వు ప్రార్థనతో వాక్యంతో నింపబడ్డప్పుడు చీకటి కార్యాలు నీ ఇంట్లో చొరపడవు, సంహారకుడు నీ ఇంట్లోకి రానేరా. ఈ మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకోండి. ప్రభు ఆ భక్తి మార్గంలో నడిపించే కృప మనందరికీ దయచేయనుగా. ఆమె అందరి కోసం ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ భక్తి మార్గంలో నడిపించబడా, శ్రేష్టమైన నీ కృపతో నడిపించబడా, ప్రార్థనతో వాక్యంతో ప్రతి ఇల్లు నింపబడాలి. అప్పుడు సాతాను చూడ్డానికి కూడా భయపడుతుంది. అలాంటి కృప ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంది. ఈరోజంతా నీ బిడ్డల కాపుదల భద్రత అనుగ్రహించి నీ రెక్కల నీళ్ళలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.